Hi, this is Shravani. Welcome to Regional Roundup. పలాస ప్రాంత రైతులకు సాగునీటి సరఫరాపై అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. వంశధార 7వ కాలువ ద్వారా గత 3 సంవత్సరాలుగా రైతులకు సాగునీరు అందుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. టెక్కలి కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రైతుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలతో వంశధార జలాలను అందించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. నీరందిస్తానన్న నా సంకల్పానికి తోడుగా నిలిచి 3 సంవత్సరాలుగా ఖచ్చితంగా వంశధార ఎడమ కాలువ నీటిని పలాసకి మేము అందిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా గతంలో అసమర్థ ప్రభుత్వాన్ని ఇప్పుడు సమర్థవంతంగా పనిచేసిన ప్రభుత్వానికి అలా తేడాని పలాసలో ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తించాలి. 4 సంవత్సరాలుగా మంత్రి పదవి చేసి ఈ రోజు ఇక్కడ అధికారం వెలగబెట్టిన నాటి మాజీ మంత్రి చీదిరి అప్పలరాజు గారు వంశధార నీటిని 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చుక్క నీటిని తీసుకురాలేకపోయారు. కారణాలు అనేకం చెప్పారు. టెక్కల్లోని ఎక్కడో లిఫ్ట్ ఇరిగేషన్ అచ్చెన్నాయుడు గారు కట్టారు కాబట్టి తీసుకురాలేదని మింగలేక మంగళవారం కబుర్లు కూడా చెప్పారు. కానీ ఈ రోజు 2024లో మీ అందరి సహకారంతో మీ అందరి నమ్మకంతో ఈరోజు శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే ఇదే అధికారుల సహకారంతో 2024లో వంశధార నీటిని తీసుకొచ్చాం, 2025 తీసుకొచ్చాం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వర్షాభావం మన దేశమంతా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని చోట్ల వర్షాలు పడవ అన్న టైంలో కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం వంశధార నీటిని పాతపట్నం నుంచి పలాసకి ముందు పలాసకు వదిలిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకి వెళ్ళాలి అని సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ఇచ్చిన మాట మీద నిల్చొని అతి త్వరగా నీటిని పలాస దాకా తీసుకొచ్చిన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అలాగే నరసనపేటలో నీరు ముందు అవసరం లేదు పలాస దాకా తీసుకెళ్ళండి మేము సహకరిస్తామని మాట ఇచ్చిన బగ్గు రమణమూర్తి గారికి, నరసనపేట రైతు సోదరులకి, ముఖ్యంగా ఇక్కడ దాకా నీరు రావాలంటే సంకల్ప బలం సరిపోదు, ఎంతో మంది సహకారం అవసరం. పనిచేసే ప్రభుత్వం ఉంటే అధికారులు ఎంత బాగా పనిచేస్తారన్నది ఈ రోజు వంశధార ఎడమ కాలువ నీటిని పలాసకి తీసుకురావడం ఒక ఉదాహరణ మాత్రమే. వంశధార ఈగా ఉన్న శేఖర్ గారికి, ఆయన తాలూకా సహచరులకు, అలాగే ఏదైతే నీటి సంఘం అధ్యక్షుడిగా ఒక బాధ్యత వహించి ఆ బాధ్యతని తను ఒక రైతుగా అర్థం చేసుకొని అడ్డంకులను తొలగించి ఇక్కడ దాకా నీటి తాగడానికి రావడం అతి పెద్ద కారణమైన సోదరుడు నిరంజన్ గారికి, మరి ముఖ్యంగా జిల్లా నీటి సంఘం అధ్యక్షుడిగా ఉండి పాతపట్నంలో కార్యక్రమం మొదలయ్యాక దీన్ని పలాస తీసుకెళ్లినంత వరకు ఎక్కడ ఆగకూడదని మాట ఇచ్చి సహకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి బాధ్యతగా అటెండ్ అయిన సోదరులు రవి గారికి, ప్రతి ఒక్కరికి అండి. ఎందుకంటే సంకల్పం అన్నది చేయడం మాత్రాన దానికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఎక్కడో ఉండి కూడా ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు గతంలో ఎదురైన ఇబ్బందులు చెప్పగానే ఈ సంవత్సరం ముందుగా పలాసకి నీరు వెళ్ళాలి అని నిశ్చయించి ఇక్కడ ఉన్న అధికారులకు చెప్పి ఎక్కడో ఉండి కూడా మాకు సహకరించి ఒక ఇరిగేషన్ మంత్రిగా తన బాధ్యతని 100% న్యాయం చేసిన మరి నిమ్మల రామానాయుడు గారికి మా పలాస రైతాంగం సోదరుల తరఫున ఈరోజు ఇక్కడ పలాసలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. గతంలో చేయలేంది ఈ రోజు మేము చేస్తున్నాం. రైతుల్లోని ఎక్కడ పార్టీలు ఉండవు. ప్రతి ఒక్క రైతు మాకు ఈ రోజు అన్నం పెట్టే రైతన్నని నిజంగా రాజుగా చూడాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల సహకారాలు చేస్తున్నారు. ఈ రోజు ఈ నీటిని ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇంత త్వరగా పలాస దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భగీరథ ప్రయత్నానికి అందరికీ పేరు పేరున మా రైతు సోదరుల తరఫున కృతజ్ఞ వందనాలు తెలియజేస్తున్నాం.